అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజకీయాల్లో చాలా అడుగులు లోతుకి దూరుకుపోయి గొప్ప చరిత్రనే కాదు, బీజేపీ అభ్యర్థి కావచ్చు, టీఆర్ఎస్ అభ్యర్థి కావచ్చు. ఇలా పార్టీల పరంగా చూస్తే మిత్రుడు భూపతి రెడ్డి చెప్పినట్టుగా 10 ఏళ్ళు మోడీ అధికారంలో ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా మీరు ఈ కార్యక్రమం చేసామని చెప్పుకునే పరిస్థితి లేదు. మేధావి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ 1, యూపీఏ 2లో మనం సాధించిన ఘనమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, పనికి ఆహార పథకం కానీ, రకరకాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వివిధ ప్రజానికి ఇచ్చింది. ఇలా మోడీ చెప్పుకోవడానికి ఏముంది అంటే అదాని అమ్మాన్ని ధనవంతుల నుంచి మరో గొప్ప ధనవంతులు చేయడం, నోట్లు రద్దు చేసి వేల మంది మరణానికి కారణమవడం, ఉన్న పరిశ్రమల్ని అడికెక్కించడం, 2 కోట్ల ఉద్యోగాలని 1 లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోవడం, చెప్పుకోవడానికి కార్యక్రమాలు లేక మళ్ళీ కూడా శ్రీరాముని ఆంజనేయుని గంగలకు తీస్తూ ఉన్నారు. ఇది వేదిక పైన మేము కానీ, ముందున్న మహిళలు కానీ మనమందరం కూడా రోజు పూజ చేసుకుంటాం. పూజ చేసుకునే బయటకు రాము. మనం కొలిచినంత దేవుడు ఎవరు కొలవరు. కానీ దేవుడు ఏ పార్టీకి సొంతం కాదు, అందులో బీజేపీకి అంతకన్నా సొంతం కాదన్నమాట మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. మాట ఎత్తుకు దేవుని రాజకీయాలు అవుతున్నాడు. శ్రీమారాముడు చంద్రకుడు 1000 ఏళ్ల చరిత్ర. బీజేపీ పుట్టింది 70 మా దేవుడు మా పార్టీ చెప్పుకుంటా ఉంటే మనం నోరు వెతుకు ఉంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మతాల పేరిట, కులాల పేరిట ఓట్లడిన వీరికి అభివృద్ధి సంక్షేమమే దేశ ముందుకెళ్ళిన కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు తీరు రావు. ఆ విషయాన్ని మనం కార్యకర్తగా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా పోటీలో అందరి చరిత్ర ఏమిటి? ఇక్కడ పెద్ద నాయకులతో ఆనాడు కాంగ్రెస్ ఉన్నటువంటి శ్రీనివాసు ఒక చిన్న స్థాయి ఉద్యోగాలు ప్రారంభించి కోట్లకు పరిగెత్తి కదా మీరు సోపు చేస్తున్నావు. నువ్వు వేసే బడ్జెట్ నుంచి నువ్వు వాడే ప్రతి వస్తువు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అది మర్చిపోయి తాత ముఖ్యంగా ప్రజలు మోహన్ రెడ్డి తెలుసు రేపు తాత చరిత్రలో ఈ సభలో చెప్పడం మంచిది కాదు. మేమంతా తిన్నగా తెలుసుకోలేదు. అరవింద్ తాత చరిత్ర ఇక్కడ అందరూ తెలుసు. కానీ ఇప్పుడు గొప్పగా మా తాత ఆర్ఎస్లో ఉన్నాయని చెప్పుకుంటాడు. సిగ్గున్నారు చెప్పుకోవడానికి, అబద్ధాలని కూడా సిగ్గున్నారు. ఒక అర్థం కాదు. అసలు బీజేపీకి తాతకు సంబంధం ఏంటి? ఆర్ఎస్కి మీ వేరుపుడు అప్పుడు ఉందా? ఆర్ఎస్ వేరుపుడు కాంగ్రెస్ పార్టీతో ఏ పార్టీ లేదు. కానీ ఆర్ఎస్ అభిమానం, ఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటారు. ఆయన చెప్పిన వేరుపుడులో స్వాతంత్రం పోరాటం సందర్భంలో రాజారాం గారు ఉండే, పడిగ హనుమాన్ గారు ఉండే, మా నాన్నగారు సొంత గారు స్వాతంత్రం కోసం పోరాటం చేస్తారు. ఆర్ఎస్ఎస్ గొప్పగా లేవు. నేను ఆర్ఎస్ఎస్ మా తాత చెప్పుకొని ఓట్లతో పిచ్చరాదు. ఇలా ఆయన ఓట్లేదా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజకీయాన్ని మళ్ళీ చెప్తా ఉన్నాను. రాజకీయ చరిత్ర మత్సర చరిత్రలో నిబద్ధతతో కార్యక్రమంతో పనిచేసినటువంటి మహానాయకుడు దేవుడిగా మనం ఉంటున్నాడు. వాస్తవానికి పోటీగా అన్నాను. ఇలా దేవుల పేరున ఓట్లు వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజమైన దేశభక్తులు ఎవరున్నా ఓట్లు దేవుడి మీద అడుగుతూ మనం క్షమించరాదు. మీరు చేసిన పని మీద ఓట్లేదండి, అప్పుడు కదా మేము ఓట్లేసేది. ఇవాళ పోటీలో ఉన్న అభ్యర్థి చూసుకుంటే మేజర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాడు. టీఆర్ఎస్ పోటీ చేసిన గోవర్ధన్ చరిత్ర ఏంటి? కాంగ్రెస్ పార్టీ కదా మీకు పిచ్చబెట్టింది. కాంగ్రెస్ పార్టీలో సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేలకు ఎదగలేదా? ఇవాళ పార్టీలు మీ అవసరానికి మారి ఇవాళ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారంటే కాంగ్రెస్ కార్యకర్తలు తీర్చడం లేదు. ఇలా టీఆర్ఎస్ పార్టీలో పని లేదు. మనకి సోయిలోనే లేదా పార్టీ. కానీ ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, ఏమాత్రం అభివృద్ధికి దూరంగా ఉండే కార్యకర్తనే ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన ఎందుకు ఉంది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఆయన సారథ్యంలో పార్టీ నడుస్తూ ఉంది. ఇది కేంద్రంలో కూడా మనకు శక్తి కావాల్సిన అవసరం ఉంది, సంపూర్ణ మద్దతు కావాల్సిన అవసరం ఉంది. అన్ని త్యాగాలు చేసి నాయనమ్మను ఓడిపోయి, నాయనకు ఓడిపోయి, దాంట్లో స్వాతంత్రంలో సగం ఓడిపోయిన రాహుల్
రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. గుట్టా చౌరు మోడీ వారింట్లో స్వాతంత్రంలో కలిగిన స్వాతంత్రంలో కుక్క కూడా చూడదు ఆ కుటుంబంలో. అలాంటి వ్యక్తి గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, నెహ్రూ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కించపరుస్తూ ఉన్నారు, గాంధీ బాబు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా శ్రమించాలన్నటువంటి విచారమా. అందుకే చెప్తాను, నిజామాబాద్ ఒక ఉదాహరణ కావాలి. గుణమంత్రంతో ఓట్లు అడిగే వారికి గుణపాఠం చెప్పుకుంటే నిజామాబాద్ అనేటువంటి గుణపాఠం చెప్పే విధంగా జగన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది. నిజామాబాద్ ఓట్లుగా గుణం ఉన్నది. ఇష్టారాజ్యంగా నడుస్తున్నటువంటి సందర్భంలో కవితలు కూడా ఇచ్చినాం. అరవేదిని లెక్క అరవేదిని ఓడించి అత్యధిక మెజార్టీతో జగన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా మిగిలిపోతామనే మాట మనం చేస్తూ ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్న
ఎక్కడ తెలియని యూనివర్సిటీ ఉంటుంది, ఎక్కడ డాక్టర్ పేరు ఉన్నది. దయచేసి ఏదైతుందో నిజామాబాద్ పట్టణంలో మరి మైనర్ ఆడబిడ్డలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం రాష్ట్రంలో కల్పిస్తున్నది. మా ఆడబిడ్డలకు ఎప్పుడైతే ఉచిత రవాణా సౌకర్యం కల్పించబడుతుందో రేపు ఆగస్టు 15 నాటికి ఏమైతుందో నిజామాబాద్ పట్టణంలో సిటీ బస్సెస్ ఏమైతుందో ఇక్కడ ఆడబిడ్డ పొద్దున ఎప్పుడైనా సందర్భాలు చేపట్టే మా ఆడపిల్లలందరూ కూడా ఏ విధమైన రవాణా భారం లేకుండా రాష్ట్ర ఆరోగ్య విధానానికి అనుగుణంగా ఉచిత రవాణా సౌకర్యాలు ఆర్టీసీ బస్సుల్లో మీ నిజామాబాద్ జిల్లాకి కేంద్రానికి అడుగుకి 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఉచిత రవాణా సౌకర్యం కల్పించే బాధ్యత నాది. నిర్దిష్టంగా కార్యక్రమాలు చెప్పండి. ఇవాళ ఆడపిల్లలకి ఏమిందో విద్య ప్రోత్సాహం కల్పించాలి, చదువు సౌకర్యాలు కల్పించాలి. ప్రత్యేకంగా మన సొసైటీ గారు ఏమిందో మెడికల్ కళాశాల ఆరోగ్య వైద్య సదుపాయాలు నిజామాబాద్ కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల ఉన్నాయి. మరి ఇద్దరు నాయకత్వం చూస్తే ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు 15 రాజ్యం చేసిందని చెప్పట్టు నేను రేపు రాబోయే విద్యా సంవత్సరం ఆరంభం నాటికి నిజామాబాద్ కేంద్రంగా మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించి మా ఆడపిల్లల విద్యార్థులకు ఏమిటో విద్యా సదుపాయం ప్రత్యేక నా బాధ్యత బీజేపీ ప్రభుత్వం చేశాము. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకొని ఇవన్నీ అన్నారని చూసి మన సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ గారు మన బాధలని మన బాధలు చూసి వాళ్ళు ఇంకా రెచ్చిపోతా ఉన్నారే అని వాళ్ళు పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఎందుకు మనకు పాదయాత్ర స్టార్ట్ చేసి 4,000 కిలోమీటర్ల 6 నెలలు 2 వారాలు చదవకుండా తిరిగి ఎక్కడ పోయింది ఎక్కడ భయపడకుండా కూడా అవన్నీ చేసి ఇప్పుడు కేవలం బీజేపీకి చార్జో కాదు చీచో కాదు దేశం 150 సీట్లు వస్తా ఉన్నాయి. కాబట్టి మీరందరూ నా మహిళలు అక్షంతలు భగవంతుడు ఎవరి భగవంతుడు వాళ్ళు ఉన్నారు. మనమందరం రోజు ఎవరిని పూజ చేసుకుంటున్నాం. ఇటువంటి మాటలు అమ్మకుండా వాస్తవాలు ఏంటి? రేపు మళ్ళా బీజేపీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్స్ కూడా తీసేసే ప్రమాదం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మన పిల్లలకు ఉద్యోగాలు మనం 3,30,000 ఇచ్చినాం. ఈయన మోడీ గారు సంవత్సరం 2 లక్షలు ఇవ్వలేదు. ఇక
ఎమ్మెల్సీలు చైర్మన్ ఎన్ని ఇచ్చారు? 5 పోస్టర్లు సాధన. ఇప్పుడు కూడా రేపు ప్రభుత్వం వచ్చినాక తప్పనిసరిగా జీవన్ రెడ్డి ఆలోచనలు వచ్చాడు. ఒక పెద్ద మనిషి, ఒక రైతు, మన కష్టాలు అన్ని తెలుసు. సింపుల్ ఉంటారు, ఆయన కష్టాలు తెలుసు. కాబట్టి వారికి కూడా తప్పనిసరిగా మినిస్టర్ వస్తుంది, క్యాబినెట్ ఉంటారు. आप मुझे प्रधानमंत्री बनाइए, हर एक के अकाउंट में 15 लाख डालो. ఒక బెల్పూర్ నాకు మొన్న చెప్పాడు సార్, ఒకవేళ పెద్ద మనిషి డైలీ రావాలా, నా అకౌంట్ నెంబర్ చెప్పుకోవడం అన్నాడు. అకౌంట్ నెంబర్ కోసం పైసే అడిగాడు. డైలీ కూడా అకౌంట్ కొట్టాలా నీ చదివా అట్లా మొత్తం 40 నెలలు తిరిగినాడు. अरे कहीं को भी ना वही कहाँ से आने वाला है? दुबई से, अमेरिका से, लंदन से, इधर एक्चुअली सब मोदी साहब बोले रहे सब 15 लाख आ रहा मुझे, मैं बोला आ गया हूँ बोले रोज देखने को आ रहा हूँ. ये कांटा मेरा खाना भाई तो नहीं सर, इప్పటికే రావడం పోవడం 50 రూపాయలు పోతుంది కానీ మోదీ కూడా ఇట్లా छोटा మోదీ, ఆ छोटा మోదీ శిష్యుడు అరవింద్. వీడు उन्होंने 21 से तो 22 से इनसे बड़ा उन्होंने से खानदान में पैदा हुए. आरएसएस में तुम्हारे बाबा का क्या ताल्लुक है? तुम कहाँ से आए? इन्नी చెప్పిన మాటలు ఒక్కడనే చేసిన నిజామాబాద్ ప్రాబ్లం. ఇవాళ మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. సుదర్శన ఉన్నాడు, మహేష్ పూలే కర్తవ్యులైత ఈ నిజామాబాద్ మెడికల్ కాలేజ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మిడిల్ నేష్ పార్టీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, పాస్పోర్ట్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇలా తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఢిల్లీ క్వార్టర్కి అలీసాగర్ కానీ అది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది చెప్పిన పాస్పోర్ట్ ఆఫీస్కి ఇవన్నీ కాకుండా మస్తు చేసింది. నేను కరెంట్ మినిస్టర్గా 400 KV సబ్స్టేషన్ డిస్పల్లికి ఇచ్చిన, 220 కామారెడ్డికి ఇచ్చిన, గజ్వేల్ 400 KV ఇచ్చిన. దానివల్ల నేను యావత్ తెలంగాణలో ఇలా పవర్ కట్ లేకుండా తయారు చేసింది ఘనత కాంగ్రెస్ పార్టీ చేసింది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు కేసీఆర్? ఇవాళ మా ప్రణేత చేపట్ట ప్రాజెక్ట్ ప్యాకేజ్ 2021-22 అయితే ఇవాళ ఎక్కడ కూడా ఎంత కలుగు వచ్చినా తాగేకి ఇబ్బంది ఉండకపోతుండే ఆ చేయలేదు. మన సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికంటే ముందు కలిపితే 1400 కోట్ల రూపాయలు ఇచ్చారు మా ప్యాకేజ్. కేసీఆర్ వచ్చినాక 300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 25 కోట్లు ఇస్తే దాదాపు కొంచెం ముందుకు పోతుందని నేను కౌన్సిల్లో కూడా అడిగినా. కేసీఆర్ సాబ్ మీకు బతికించింది కాదు తెలంగాణ. ఫస్ట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఒకటే వచ్చింది, అది తెలంగాణలో నిజామాబాద్ వచ్చింది. ఈ నిజామాబాద్ గురించి వాటర్ ఇచ్చేవా అంటే ఆయన ఒక్క న్యాయంగా సరిగ్గా చేయలేదు. ఇలా ఏం హక్కు ఉంది నిజామాబాద్లో బీఆర్ఎస్కు? ఇప్పుడు మన కాంపిటీషన్ मैं आप लोगों से भी करूँगे, मेरे माइनॉरिटी मुस्लिम भाइयों से इतर वाला तो बीआरएस कोर्ट వేస్తే అది బీజేపీ పోయింది. ఎందుకంటే ఆమె బిడ్డ జైల్లో ఉన్నది కవితను ఇప్పించినందుకు ఇది రహస్యమైన ఒప్పందం అయిపోయింది. 7 పార్లమెంట్ దత్త రాసిచ్చింది కేసీఆర్. ఏ లేదు సార్ మీరు పెట్టించుకోవాలి, ఇది తీసుకొని నువ్వు ఏమని దండం పెట్ట మోదీ గారు నా బిడ్డను వదిలేసి నువ్వు ఏమైనా చేసుకో నాన్నబట్టి. ఈ 7 సీట్లలో మన సీట్లో ఉన్నది కాబట్టి మీరు ఆ ఒక ఓటు కూడా పోనీయకుండా आपको अपना कीमती वोट कांग्रेस को डालिए. और मैं आपसे अपील करता हूँ, हर एक की जिम्मेदारी है, वोट अगर वो निकला कंपल्सरी गया वो कांग्रेस गया था, मगर निकालना है. और लास्ट में 59% तक आए और भी चाहिए कि कम से कम 70% पोलिंग हमारे अखिलेश मुसलमान भाइयों को होना है, वीकर सेक्शन में होना है, बाबा साहेब अंबेडकर के लोगों में होना है. इवన్నీ కూడా తీసుకొస్తే అప్పుడు మనం గెలిపోయింది. మనం పట్టుకుంటే మనం నిద్రపోతే మనం ఒకరికొకరు కాళ్ళు చేతులు గుంచితే మనం ఓడిపోతాం. అది కాదు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు, రాహుల్ గాంధీ గారు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. తెలంగాణలో నాకు మినిమం 14 సీట్లు వస్తాయని ఆశ పెట్టుకున్నారు. 14 రాదు 15 సీట్ల మీద మనం గెలిపించాం. నిజామాబాద్కు చాలా పెద్ద మెజారిటీతోని ఇక నిజామాబాద్ మొత్తం కాన్సెన్స్ అయితే సురేషన్ అన్న అందరూ చూసుకుంటున్నారు. నేను మాత్రం మా జీవన్ రెడ్డి గారికి హామీ ఇస్తున్నాను. నేను ప్రతి డివిజన్ 56 డివిజన్లు
మా నిజామాబాద్ అర్బన్కి వస్తే 60 డివిజన్లో 54 డివిజన్లు కేవలం నిజామాబాద్కే ఉన్నాయి. మాకు ఒక్క ఊరు లేదు, విలేజ్ లేదు, మొత్తం अर्बन है, पूरे का पूरा अर्बन एरिया है. और अर्बन एरिया में हमको सुबह में माइनॉरिटी में मेजॉरिटी एरिया में फिरना है और रात में माइनॉरिटी एरिया में अगर 2 बांट के हम फिरेंगे तो अच्छे मेजॉरिटी हम ला सकते हैं. ఇంకోటి కూడా చాలా మంది నన్ను అడుగుతున్నారు, ఏం సర్వీస్ ఆఫ్ నిలబడ్డావు, ఇప్పుడు పోయినాము, ఈడేమైనా కావాలా కదా, ఎందుకంటే మన సీఎం రిలీఫ్ ఫండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.